కార్తికేయ సినిమా వదులుకున్న అల్లరి నరేష్ సినీ ఇండస్ట్రీలో ఓ హీరో దగ్గరికి వెళ్ళిన కథ అనుకోని కారణాలతో మరొకరి దగ్గరికి వెళ్ళి బ్లాక్ బస్టర్ హిట్ అందించడం చూస్తూనే ఉంటాం. కథ నచ్చలేదనో, కమర్షియల్ అంశాలు లేవనో, డేట్స్ అడ్జస్ట్ కాలేదనో, ఆ రోల్ తనకి సెట్ కాదనో ఆ సినిమాని వదులుకున్న హీరో రిజల్ట్ చూశాక అనవసరంగా వదులుకున్నానే అని ఫీల్ అవ్వడం తప్ప చేసేదేముండదు. అలాంటి సంఘటన అల్లరి నరేష్ జీవితంలోనూ జరిగింది. అల్లరి నరేష్ తన కెరియర్లో ఓ అద్భుతమైన సినిమాని చేజేతులారా వదులుకున్నాడట. అదే కార్తికేయ చిత్రం. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. చందు ముండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా తెరకెక్కిన కార్తికేయ సినిమా అద్భుత విజయాన్ని సాధించిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే కార్తికేయ కథని చందు ముండేటి ముందుగా అల్లరి నరేష్కే వినిపించారట. స్టోరీ విన్నాక చాలా బాగుందని చెప్పారట. అయితే అందులో పాములు ఉండడంతో చేయలేనని చెప్పేశారట. అల్లరి నరేష్కి చిన్నప్పటి నుంచి పాములంటే భయమట. ఆ సినిమా కథ మొత్తం పాముల చుట్టూ తిరుగుతుందని తెలియడం చేయలేనని వెనక్కి తగ్గారట. దీంతో చందు మొండేటి ఆ కథని నిఖిల్కి వినిపించగా ఆయన వెంటనే ఓకే చెప్పేయడం, బంపర్ హిట్ కొట్టేయడం కూడా జరిగిపోయింది.